know this phrase, the kingdom of God or the kingdom of heaven, it's not found in the Old Testament. దేవుని రాజ్యము, పరలోక రాజ్యం అనే ఈ మాట పాత నిబంధన గ్రంథంలో మనకు కనపడడం లేదు. I told you it is only in the New Testament. నేను చెబుతూ వచ్చాను కదా, క్రొత్త నిబంధనలో చూస్తున్నా. It's connected with the coming and the gift of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరమని సంబంధించి పలకబడే మాటగా చెప్పబడుతుంది. In the Old Testament they sought a kingdom of this earth. పాత నిబంధన గ్రంథంలో ఈ లోక రాజ్యముల గురించి వారు వెదుగులాడుతూ వచ్చారు. If you look in the Old Testament, all the prayers were for earthly things. పాత నిబంధన గ్రంథంలో ఆ భక్తులు చేసిన ప్రార్థనలన్నీ కూడా ఈ భూ సంబంధమైన ఒక రాజ్యము వాటి కొరకు. They wanted more land and more money. వారికి ఎంతో గొప్ప దేశము, భూములు, పొలాలు, ఆస్తులు కావాలి. More health. ఎంతో ఆరోగ్యం కావాలి. And even many wives. అంతేకాదు ఆ దినాల్లో ఎక్కువ మంది భార్యలు కావాలని ప్రార్థన చేసేవారు. Their whole mind was on the things of earth. పాత నిబంధన గ్రంథంలోని భక్తుల యొక్క మనసు ఎల్లప్పుడూ భూ సంబంధమైన విషయాల మీదనే. And people like Solomon, they thought they were blessed because they had so much money. సొలొమోను రాజు వంటి మనుషులు అనుకున్నారు, మాకెంతో ఆస్తి వచ్చింది కాబట్టి మేము ధన్యులం అనుకున్నారు. Do you know that many Christians today also, when they get a lot of money, they say God has blessed me. నేటి దినాల్లో అనేక మంది క్రైస్తవులు వారికి అధికమైన ధనము ఆర్జన వస్తే వారు అనుకుంటారు దేవుడు నన్ను బహుగా దీవించాడని. Or when their children get jobs where they earn a lot of money, they say God has blessed my children. వారి పిల్లలు మంచి ఉద్యోగాలు సంపాదించుకుని మంచి ధనము సంపాదించుకుంటే దేవుడు నా పిల్లల్ని బహుగా దీవించాడు అనుకుంటారు. What do they mean by blessing? దీవించాడు, దీవెన అంటే వారికి ఏమని అర్థమిస్తుంది? Exactly what Solomon meant by blessing. పాత నిబంధన గ్రంథంలో సొలొమోను దీవెనని ఏం పలికాడో దానికి ఇది సూచనగా ఉంది. Money. డబ్బే. You be honest and ask yourself. నిన్ను నీవే యథార్థవంతుడిగా నీకు ఒక ప్రశ్న వేసుకో. Haven't you sometimes used that expression when you got more money, God has blessed me? నాకు ఎక్కువ ఆదాయము డబ్బు వచ్చినప్పుడు దేవుడు నన్ను దీవించాడు అని చెప్పి ఆ మాట నేను పలికానా? Because if that is the mark of God's blessing, ఒకవేళ డబ్బు పెరగటమే దేవుని యొక్క దీవెనకు ఒక గుర్తు అయితే, I'll tell you somebody who was not blessed by God at all. అయితే ఒక వ్యక్తి ఉంటాడు, అతను అసలు దేవుని చేత దీవించబడలేదు. Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు. He was not blessed because he didn't have money like you. యేసుక్రీస్తు ప్రభువారు మనం అనుకున్నట్లుగా మరి అతడు ధన్యుడు కాదు, ఎందుకంటే అతని దగ్గర డబ్బు లేదు. You see the stupidity of that, saying God blessed me just because I got money? నాకు డబ్బు వచ్చింది కాబట్టి దేవుడు నన్ను దీవించాడు అని మనం చెప్పుకోగలమా? And I'll tell you another person who was not blessed. మరొక వ్యక్తిని గురించి చెప్తాను, అతను కూడా ఈ ప్రకారంగా దీవించబడలేదు. The apostle Paul. అపొస్తలుడైనటువంటి పౌలు. He didn't have much money. Sometimes he says he didn't even have money to buy food. అతనికి డబ్బు లేదు. కొన్నిసార్లు అతను చెప్పాడు ఆకలి బాధతో నేను బాధపడ్డానంట, డబ్బులు కూడా లేవు అతని చేతుల్లో. I'll tell you another person. మరొక మనుషుడు నాడు ఇట్టివాడు. Peter. పేతురు. He told a beggar, I don't have silver and gold. దేవాలయం దగ్గర అడుక్కుంటున్నట్టు భిక్షకుని చూచి అంటున్నాడు, నాకు వెండి బంగారం నా యొద్ద లేవంటున్నాడు. Have you read these verses? ఈ వచనాలు ప్రియ సహోదరి సహోదరులు మీరు చదివారా? Peter says, I don't have silver and gold even to give money to a poor beggar. దేవాలయం బయట అడుక్కుంటున్నటువంటి పేద భిక్షకుని చూచి అంటాడు, అయ్యా నువ్వు కోరుతున్నట్లుగా వెండి బంగారం నా యొద్ద లేవు. Solomon had such a lot of gold and silver. పాత నిబంధన కాలంలో చూస్తే సొలొమోను లెక్కించలేనంత విస్తారమైన వెండి బంగారాలు కలిగి ఉన్నాడు. Who was more blessed by God? You tell me. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలో సొలొమోనా, క్రొత్త నిబంధనలో డబ్బు లేని పేతురు అపొస్తలుడు పౌలా, ఎవరండి అధికమైనటువంటి ధన్యత కలిగిన వారు? Have you ever thought of that? ఎప్పుడైనా ఆలోచించారా? Was Solomon more blessed by God or Peter? పేతురా లేక సొలొమోనా దేవుని చేత బహుగా ఆశీర్వదించబడినవాడు? Because if you begin to think like Solomon, సొలొమోను వలె మనము ఆలోచించడం ప్రారంభిస్తే, you may say he was blessed because he got 700 wives. 700 మంది భార్యలు ఉన్నారు కాబట్టి సొలొమోను ధన్యుడే అనుకుంటాం. That you know is not a blessing. అదే ఎక్కువ దీవెన అనుకుంటుంటాం. Peter had only one. పేతురికి ఒక్క భార్య. See how when our mind is like these Old Testament people, we get so many wrong ideas. మన మనస్సు పాత నిబంధన కాలపు భక్తుల వలె ఉన్నట్లయితే ఎన్ని తప్పుడు విధానాలుగా మనం ఆలోచిస్తామో ఆలోచించుకోండి. So then we say, అప్పుడు మనం అంటాం, how shall we live on this earth? Don't we need money, food, clothing, so many things to live on this earth? సరే ధన్యుడు కావాలంటే అవన్నీ వద్దంటున్నావు కదా, ఈ లోకంలో ఎట్లా జీవించగలం? మనకు డబ్బు అవసరం, బట్టలు అవసరం, ఇవన్నీ అవసరమే కదా, ఎట్లా బ్రతకగలం? If we just keep thinking about the kingdom of God, how will we live on this earth? ఇక జీవిత కాలం అంతా కూడా దేవుని రాజ్యం అంటే ఎట్లా బ్రతకాలి ఈ లోకంలో?
The Bible does not say that we should not work. మనము పని చేయకూడదు, ధనము జీతము సంపాదించుకోవద్దు అని బైబిల్ చెప్పటం లేదు. See what it says in, let me show you the balanced New Testament teaching on this. మరి ఈ యొక్క విషయాలలో సమతుల్యమైన క్రొత్త నిబంధన బోధ ఏం చెబుతుందో చూద్దాం. I'm not telling you what I have not practiced. ఏదైతే నేను అవలంబించలేదో వాటిని నేను బోధించటం లేదు. I have practiced what I'm telling you now for 50 years. ఏదైతే 50 సంవత్సరాలుగా నేను అవలంబిస్తూ వచ్చానో, అభ్యసిస్తూ వచ్చానో వాటిని బోధిస్తున్నాను. Both my wife and I have practiced this for 50 years. నేను నా భార్య 50 సంవత్సరాల తరబడి అవలంబిస్తున్నాం, అభ్యసిస్తున్నాం, వాటిని బోధిస్తున్నాం. Otherwise I wouldn't have the authority to speak on it. లేకపోతే వీటిపై బోధించే పలికే అధికారం నాకు లేదు. 2 Thessalonians chapter 3. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. See, Paul says about himself. అపొస్తలుడు పౌలు తనను గురించి తాను చెప్పుకుంటున్నాడు. Verse 8. 8వ వచనం. We did not eat anyone's bread without paying for it. రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:8. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. Now, Paul is not talking about paying for every single meal he was invited to. అంటే పౌలు ఎవరైనా తను ఆహ్వానిస్తే అక్కడ వెళ్లి భోజనం చేసిన దానికి కట్టే డబ్బుల గురించి చెప్పడం లేదు. He lived a long time in Thessalonica, and he was staying in a house, and maybe somebody was supplying food for him, he paid for it. నిజానికి చాలా దీర్ఘకాలంగా తెస్సలోనికలో ఉన్నాడు. ఎవరో ఒకరు అతనికి ఆహారాన్ని సరఫరా చేస్తూ వచ్చారు, వారికి డబ్బులు ఇస్తూనే వచ్చాడు. And how did he pay for it? With labor and hardship. He worked night and day. ఎవరికి కూడా ఆయన ఉచితంగా పుచ్చుకోకుండా డబ్బులు ఇచ్చాడు. ఎట్లా డబ్బు సంపాదించాడు? మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. And he told them, here is an order we are giving you in verse 10. 10వ వచనంలో ఏ రీతిగా మీరు చేయాలో ఒక ఆజ్ఞను చూపిస్తున్నాడు. If a person will not work, he should not eat. ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదు. So the Bible says we must all find work to do to earn our living. కాబట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏమంటుంది? మనము బ్రతకాలంటే ఉద్యోగము చేయాలి, ఉద్యోగం ద్వారా జీతాన్ని సంపాదించుకోవాలి. Again he says in verse 12, we exhort in the Lord Jesus Christ, work in quiet fashion and eat your own bread. 12వ వచనంలో మరలా హెచ్చరిక చేస్తూ మరలా చెప్తున్నాడు, నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాను. The Bible tells us to work so that we can feed ourselves and our family. మనకు మన కుటుంబం యొక్క అవసరాలు తీర్చడానికి, ఆహారం పెట్టడానికి మనం ఉద్యోగాలు చేయాలి, పనులు చేయాలని బైబిల్ అంటుంది. But కానీ our mind should not be on that all the time. సదాకాలము ఎల్లవేళ మన మనసు డబ్బు మీదే ఉండకూడదు. See what Jesus said in Matthew 6:33. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభువారు ఏం చెప్పారో చూద్దాం. Seek first God's kingdom and his righteousness, and all these things will be added to you. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. Is that only for full-time workers? మరి ఈ మాటలు సంపూర్ణ కాల సేవకు వచ్చిన వారి కొరకు పలకబడిన మాటలేనా? I don't think there's any verse in the New Testament only for full-time workers. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు గాని ఆజ్ఞల వాగ్దానాలు గాని పూర్తి కాల సేవకు వచ్చిన వారి కొరకు మాత్రమే అని నేను నమ్మటం లేదు. Some people read that verse and say, oh, that's for full-time workers, that's not for me. మత్తయి సువార్త 6:33 చదివి ఈ వాగ్దానం నా కోసం కాదండి, పూర్తి కాల సేవకు వచ్చిన వారి కొరకండి అంటారు. What about verse 31? Is that for full-time workers? Don't be anxious, what we'll eat, what will we drink? మత్తయి సువార్త 6:31లో మరొక వాగ్దానం ఉంది. ఇది కూడా పూర్తికాల సేవకులకేనా? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. Or chapter 7 verse 1, don't judge. 7వ అధ్యాయం 1వ వచనం, మీరు తీర్పు తీర్చకుడి అని మరొక వాగ్దానం. It's for everybody. ఈ మాటలు పూర్తికాల సేవకుల కొరకే కాదు, యేసుక్రీస్తుని వెంబడించే ప్రతి ఒక్కరి కొరకు. If you're a child of God, నీవు దేవుని బిడ్డవైతే God's command to you is, దేవుని యొక్క ఆజ్ఞ నీ కొరకు ఏంటంటే, seek the kingdom of God first and his righteousness, all the other things will be added to you. నువ్వు దేవుని బిడ్డవైతే మొదటగా దేవుని రాజ్యమును నీతిని నీవు వెతకాలి, అప్పుడు నీ అవసరాలన్నీ దేవుడు తీరుస్తూ వస్తాడు.